ఏం చంద్రన్న పెళ్లి పనులు ఎంతవరకు వచ్చినాయి? పెళ్లి అంటే ఏదో మాకు డిన్నర్ ఉంటుంది, 2-3 రోజులు పొద్దు పోతుంది అనుకుంటా. అంటే ఏడ పెళ్లి పనులు రా స్వామి. ఆ పెయింటర్ కు అడ్వాన్స్ ఇచ్చినామా, పెయింట్లు అన్ని తీసుకొచ్చి పెట్టామా. వాడు ఈ పొద్దు రేపు అంటానే ఉన్నాడు. ఇంతవరకు రాలే. మరి ఎట్లా చేసాంనా? ఏం లేరా, మా బామర్ది గాని శ్రీనాథ్ను పంపించినాము. వాడి ఆడిన పట్టరామని చెప్పి ఎట్ట తిరిగి పట్టకొచ్చారు వాళ్ళు. మీ బామర్దికి చెప్పినావా? మీ బామర్ది అయితే ఆ పెయింటర్ సందుల్లో గొందుల్లో ఏడ దాచి పెట్టుకుంటే పట్టకచ్చాడు. దొన్న మాటల్లోనే వచ్చిరినా పట్టకచ్చారు జొన్న. వాడు మా బామర్ది గారు ఎట్ట తిరిగి పట్టకొచ్చాడని నాకు తెలుసురా, అందుకే వాడికి చెప్పింది. చంద్రన్న నమస్తేనా? ఏం నమ్మేశారా నీ పాసింగులా? వారమైతే అంది అడ్వాన్స్ తీసుకొని పోయి పెయింట్ వేసాను, ఇంతవరకు వేలే. బావా ఇప్పుడు మన దగ్గర అడ్వాన్స్ తీసుకొని అక్కడ గంగరాజ్ పెట్టాడ గోడకి తిప్పి కొడతాడు పెయింట్. నీ దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఈయన యాన్నో పని చేస్తాడంట. మంచోనికి ఒప్పించినావు కదన్నా బాబు. అల్లుడు ఇప్పటికి 4 సార్లు వచ్చి ఇల్లు చెక్ చేసి పెయింట్ కొట్టలే, పెళ్లి క్యాన్సిల్ అంటున్నాడు. నాయన పెయింట్ ఏందో కొట్టు స్వామి. నేను కావాలని మీకు మోసం చేయలేదన్నా, నా పరిస్థితి బాగాలేదు. నేను మా భార్య హాస్పిటల్లో ఉందిన్నా, నేను బయట పెయింట్ కొట్టుకుంటానన్నా. మీ భార్య హాస్పిటల్లో ఉందా? కాదు బి, ఆయన ఫోన్ చేసినప్పుడు సమాధానం చెప్పచ్చు కదా. ఇంటికాడికి పోతే ఇంటికి పీక పెంచినాడు. నేను రాఘవేంద్ర పులిందంతా సందు గొంతులు తిరిగి కుక్క తిరిగి నిన్ను పట్టకచ్చనం. రే మర్యాద చెప్తానా, మా బాబుకి ఇంటికి పెయింట్ కొట్టాలి ముందు ఇంటికాడ పోయి చెప్తా. ఒక్క నిమిషం నా చంద్రన్న, ఏమంటే మా భార్య హాస్పిటల్లో ఉందిన్నా, మీరు 10,000 అడ్వాన్స్ ఇచ్చినారన్నా, కాదనలే నేను. లెక్కలేదేం లేదు, మర్యాద పోయి పెయింట్ పైపో. 1,00,000 రూపాయలు అండి. మా భార్య ఇంటికాడ ఇసిపెట్టేసినా మీ పనికి వస్తానా, చేసిస్తానా, ఇబ్బంది ఏం లేదన్నా. 10,000 ఇచ్చిన దానికి 10 రోజుల నుంచి కనపడలేదు. నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చి నువ్వు అసలు మంచిగా కనపచ్చావా? మర్యాదగా పోయి పెయింట్ వేసి మిగతా లెక్క తీసుకో, లేకపోతే తోలు తీర్చా. మర్యాద పోయి పెయింట్ పైపో. సరేలేనా? రే మా బాబు చెప్తాడు, మర్యాదకి పెంచావా లేకపోతే ఇక్కడ పోయి పోవటవా? ఏమైందన్నా? ఏం అందరూ మంచి తింటారు? ఏం లేదన్నా, మా భార్యకు హాస్పిటల్లో ఉంది. అన్నకు 1,00,000 రూపాయలు డబ్బులు ఇవ్వంటానన్నా, నా పరిస్థితి బాగాలేక ఏదో అన్నకు చెప్పుకుంటానన్నా. కాదు నా ఇంటికి పెయింటింగ్ ఒప్పించినావు, ఈ మంచి కదా పెయింట్ వేసేదే. మళ్ళీ లెక్క ఇయ్యను 1,00,000 రూపాయలు మళ్ళీ ఇచ్చాలేనా? ఇప్పుడే 10,000 అడ్వాన్స్ ఇచ్చి వారమైతుంది, ఒక్క రోజు కానీ మొదలు పెట్టలే పని. 10,000నా? వాళ్ళ భార్య హాస్పిటల్ ఉందంట, బాగాలేక కట్టి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వేచాలి, పెయింట్ వేచాలే. ఏముండవు నా కనీసం ఇట్లా చెప్తాను నీకు. ఇక్కడ కాదన్నా, మీ భార్య హాస్పిటల్లో ఉందా? మా భార్య హాస్పిటల్లో ఉంది సార్. మీకు లెక్క అవసరం ఉంది? లెక్క అవసరం ఉంది సార్ నాకు. సర్లే, నువ్వు మామూలుగా ఏ కంపెనీ పెయింట్లు నువ్వు ఇంట్లో కూర్చుంటావు? అంటే సార్ ఇప్పుడు ఇంటి వాళ్ళు ఏది చెప్తే అది పుస్తానం సార్. సరే, ఇప్పుడు నీకు విషయం చెప్తాను నేను. ఈ చంద్రన్న పెద్ద పీసినారు మంచి, నువ్వు ఎంతన్నా పోయి ఆ మంచి 10,000 నీకు అడ్వాన్స్ ఇచ్చేది. పని అయిపోయినాక వచ్చి లెక్క తీసుకుంటాడు. అట్లా కాదు కానీ నువ్వు నెక్స్ట్ నుంచి ఏం చేస్తావు అంటే, నిప్పాన్ కంపెనీ అనే పెయింట్ ఉంది కదా, తెలుసు సార్, వాడినా బాగుంది సార్, వాడుతుంటారు కదా, బాగుంది. సో దాన్ని మామూలుగా ఇండ్లకు వాడితే కన్నా మనకు అది దగ్గర 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలు వారంటీ కూడా ఉన్నాయి అందులో. నీకు చూసింటావు, పెయింట్. సో నువ్వు మామూలుగా ఇంటి ఓనర్లకు నువ్వు నిప్పాన్ కంపెనీ అనే పెయింట్ నువ్వు రెఫర్ చేసావు అనుకో, దాంట్లో పెయింటింగ్ వేసే వాళ్ళకు హెల్త్ కార్డు, మెడికల్ కార్డు, ఇన్సూరెన్స్ చేపించారు మీకు. ఇప్పుడు తెలియదు కదా, ఓన్లీ నిప్పాన్ కంపెనీలో మాత్రమే ఉంది ఇప్పుడు ఈ ఆఫర్. నువ్వు ఇలాంటివి రెఫర్ చెయ్యి, దాంట్లో నీకు హెల్త్ కార్డు నుంచి మెడికల్ కార్డు ఇచ్చారు. నీకు కానీ నీ ఫ్యామిలీకి కానీ 1,00,000 రూపాయల వరకు ఎమర్జెన్సీగా దాంట్లో డబ్బులు వాడుకోవచ్చు నువ్వు. అవునా సార్? వేరే కంపెనీ ఏ కంపెనీ పెయింట్లు వాడినా కూడా నువ్వు ఇలాంటి ఆఫర్ అయితే లేదు. సరే సరే, మేము ఇవే వాడతాం సార్. ఇవే వాడు. ఇన్ని మన పులిందలో మైరాజ్ కిచెన్ లో ఈ రోజు నిప్పాన్ కంపెనీకి సంబంధించి మీటింగ్ జరుగుతుంది. అందులో దీని గురించి పూర్తిగా నీకు వివరిస్తారు. కాబట్టి ఇప్పటి నుంచి నిప్పాన్ వాడినావు అనుకో, సో ఇంటి ఓనర్లు హ్యాపీగా ఫీల్ అవుతారు, నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. దాంట్లో హెల్త్ కార్డు అలాగే మెడికల్ కార్డు 2 ఉంటాయి కదా, సో దాంట్లో డబ్బులు వాడుకోవచ్చు 1,00,000 రూపాయల వరకు. ఆ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది సార్? ఇన్ని మైరాజ్ కిచెన్ లోనే. పో అటుకి పో. సరేలే సార్. ఐరాజ్ కిచెన్ అంటే ఇదే. ఈ రోజు నిప్పాన్ పెయింట్ వాళ్ళకు పెయింటర్లకు మీటింగ్ పెట్టినారు. ఆ మీటింగ్ లో వాళ్ళు చెప్పేది విన్నామనుకో, నీకేం అర్థమవుతుంది. బకెట్ ఆడబెట్టి పోయి మీటింగ్ లో కూర్చున్నావురా. అన్నా నమస్కారం. నా పెయింటర్లందరికీ మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారము. ఈరోజు మీ అందరి కోసం పెయింటర్ మీట్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. నా పేరు వెంకట హరినాథ్, కడప సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఎంటైర్ కడప నిప్పాన్ పెయింట్ సేల్ చూసుకుంటాను. ఇతను మా బీడీఈ నాగరాజు గారు. ఇతను వచ్చేసి సెకండరీ స్కీమ్ సపోర్ట్స్ మీకు చూసుకుంటారు. ఈరోజు పెయింటర్ మీట్ ఇక్కడ ఎందుకు పెట్టుకున్నాం, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, మీకు యూజెస్ ఏంటని మా బీడీఈ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న మీకు. అండి అందరికీ నమస్కారం.
పులివెందుల కాంట్రాక్టర్స్ సోదరులందరికీ మా నిప్పాన్ పెయింట్స్ కంపెనీ తరపు నుండి స్వాగతం సుస్వాగతం అండి. సో ముందుగా మన కంపెనీ గురించి మీకు అందరికీ తెలుసా? నిప్పాన్ పెయింట్స్ కంపెనీ ఏషియాలోనే నెంబర్ 1 కంపెనీ అండి. ది బెస్ట్ క్వాలిటీ ఉన్న పెయింట్స్ మన నిప్పాన్ పెయింట్స్ కంపెనీ. మనది ఆల్రెడీ 146 ఇయర్స్ బిలో కంపెనీ అండి. ఈ పొద్దు ఆ పొద్దు వచ్చిన కంపెనీ కాదు, 146 ఏళ్ళ కంపెనీ అండి. మన ఇండియాలో లాంచ్ అయ్యి 20 ఇయర్స్ అవుతూ ఉంది, అవునా? ఓకే, ఇప్పుడు వచ్చిన మన కాంట్రాక్టర్స్ అందరికీ ఏం బెనిఫిట్స్ ఉంటాయి, ఆ బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా మన కంపెనీలో పెయింటర్సే బలం అండి. పెయింటర్స్ ఉన్నందుకే మన కంపెనీ స్ట్రాంగ్గా ఉంది, అవునా? సో మీరు కూడా కస్టమర్స్కి మంచి క్వాలిటీ పెయింట్ అందియాలి అంటే అది ఓన్లీ బెస్ట్ చాయిస్ నిప్పాన్ పెయింట్స్ కంపెనీ మాత్రమే, అవునా? సో నిప్పాన్ పెయింట్స్ మీరు వాడుతున్నందుకు గాను నిప్పాన్ పెయింట్స్ కంపెనీ మీకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ తర్వాత మెడికల్ ఇన్సూరెన్స్ కానీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా అనేది మనం ఈ మీటింగ్లో క్లుప్తంగా తెలుసుకుందాం, ఓకేనా? సో ఇందుకు గాను కంపెనీలో ముందుగా మీరు చేయాల్సింది మన లోకల్లో ఒక డీలర్ ఎవరైతే ఉన్నారో మన కుమార్ సార్ కానీ వాళ్ళ దగ్గర అప్రోచ్ అయ్యారంటే మీరు కంపెనీలో మన పెయింట్స్ వాడుతున్నందుకు గాను మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, కేవైసీ సబ్మిట్ చేసేది ఉంటుంది. చేసిన తర్వాత మన కంపెనీలో ప్రోచాంప్ యాప్ అని చెప్పేసి ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాలేషన్ చేసుకొని దీనిలో మీ కేవైసీ డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత మన రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ మీరు ఏవైతే వాడుతూ ఉన్నారో అవి పాయింట్స్ రూపంలో యాడ్ అవుతూ ఉంటుంది. ఈ పాయింట్స్ డీటెయిల్స్ కూడా మనము ఈ మీటింగ్లో క్లుప్తంగా తెలుసుకుందాం. ఏ ప్రోడక్ట్ వాడితే ఎన్ని పాయింట్స్ వస్తుంది, మన బెనిఫిట్స్ ఏంటిది అనే దాని గురించి. సో ముందుగా నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా, ఇన్సూరెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనల్ని నమ్ముకున్న వాళ్ళకు కూడా మనము ఏదన్నా భరోసా ఇస్తున్నామంటే నిప్పాన్ పెయింట్, మనం వాడే పెయింట్, మనం చేసే ప్రతి పని ద్వారా మన కంపెనీ మనకు భరోసా ఇస్తుంది. అర్థమైందా? సో అందుకే జనరల్ ఇన్సూరెన్స్ అనేది మన కంపెనీలో ఉంటుంది. అది ₹1,00,000 దాకా ఇన్సూరెన్స్ ఉంటుంది. అది ఎన్ని పాయింట్స్ ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకుందాం. అదేవిధంగా మెడికల్ ఇన్సూరెన్స్ అంటే మనము ఇప్పుడు ఏదైనా వర్క్ చేస్తూ ఉన్నాము, ఎక్కడైనా వర్క్ చేసే చోట ఏదైనా మనకు ప్రమాదం అయిందనుకోండి, హాస్పిటల్ అడ్మిట్ అయ్యామనుకో, దాదాపు ఆపరేషన్ కానీ ఏదానికైనా హాస్పిటల్లో ఒక 50,000 ₹1,00,000 దాకా బిల్ అయ్యిందంటే మన స్తోమత తగ్గట్లో పెట్టుకోలేం. కానీ మనం వాడే కంపెనీలో మన పాయింట్స్ రూపంలో మనం ఏదైతే చేస్తున్నామో మనకు కంపెనీ భరోసాగా మనకు ₹1,00,000 దాకా నిలబడుతుంది. అర్థమైనా? సో ఇది ఫర్దర్గా ఏముంటుంది ఏమనే దాని గురించి మనం తెలుసుకుందాం, ఓకే? ఈ పెయింట్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి సార్? మన పులివెందులలో పార్నపల్లి రూట్ లో బస్ స్టాండ్ ఉంది కదా, బస్ స్టాండ్ కి ఆపోజిట్ లోనే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ పెయింట్స్ అని చెప్పేసి అంగడి ఉంది. అందులో దొరుకుతాయి. అక్కడ మంచి మంచి ఆఫర్లు కూడా ఉంటాయి. రేపొద్దున నీకు ఎక్కడ పెయింట్ అనేది ఒప్పించినా కూడా ఆడే పెయింట్స్ తీసుకొని ఆయన నీకు హెల్త్ కు సంబంధించి మెడికల్ కి సంబంధించి దాన్ని ఎట్లా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాడు. మంచి సరేనా? పో, మన వాళ్ళకి నీతో పాటు అంటే నీతోటి స్నేహితులు ఉంటారు, వాళ్ళకు కూడా చెప్పు ఇదే విషయం. ఇదే విషయమే చెప్తాను సార్. ఓకే, తొందరగా చంద్రన్న కూడా అన్ని పెయింట్లు తీసుకో. అన్ని ఇప్పుడు హెల్త్ కార్డులు ఇచ్చారు నీకు, ఆ చెప్పులు తీసుకో, హాస్పిటల్ ఖర్చు పెట్టు. సరేలే సరే సార్. నాలాగా పెయింటింగ్ వర్కర్స్ చాలా ఇబ్బందులు పడి చాలా కష్టాల్లో ఉంటారు సార్. వాళ్ళకు కూడా ఇది తెలియజేయండి సార్ మీరు. సో ఫ్రెండ్స్, మామూలుగా మీరు పులివెందులు ఎక్కడన్నా కానీ పెయింట్ వర్కర్లు ఉంటే కన్నా నిప్పాన్ కంపెనీ పెయింట్లు వాడినారంటే సో ఇంటి ఓనర్లు హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే ఇలాంటి పెయింటింగ్ వర్కర్లు ఉంటారు కదా, వాళ్ళకు నిప్పాన్ కంపెనీ వాళ్ళు హెల్త్ కార్డులు, మెడికల్ కార్డులు ఇస్తున్నారు. సో వాటి వల్ల ఉపయోగం ఏంటంటే కన్నా ఎమర్జెన్సీగా మీరు హాస్పిటల్లో ఉన్నారంటే దాంట్లో ₹1,00,000 వరకు ఫ్రీగా మీరు డబ్బులు వాడుకోవచ్చు. అలాగే ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే యాక్సిడెంట్కి సంబంధించి కూడా దాంట్లో డబ్బులు అనేది వాడుకోవచ్చు మీరు. సో ఇంతవరకు ఏ కంపెనీ పెయింట్ వాళ్ళు ఇంత మంచి ఆఫర్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు నిప్పాన్ కంపెనీ వాళ్ళు అయితే ఇస్తున్నారు. సో ఆ కంపెనీ పెయింట్లు వాడడం వల్ల మనకి ఇంటికి సంబంధించిన ఓనర్లు కానీ అంటే దాంట్లో మనకు 3 years, 5 years, 10 years వారంటీ కూడా ఉంటుంది. అవి వాడినారు అనుకో ఇంటి ఓనర్లు హ్యాపీగా ఫీల్ అవుతారు, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అంటే నాకు తెలిసినంత వరకు నేను అందరికి చెప్తా, నువ్వు కూడా అందరికి తెలియజేయి. అందరికీ చెప్తాను సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే.